వామ్మో! నాకొద్దు నేను తినను అని చెప్పి ఆమెడ దూరం పరిగెత్తుతారా మీ పిల్లలు కూడా? అయితే ఏం లేదండి, ఒకసారి నేను చెప్పినట్టుగా చేసి పెట్టండి. మళ్ళీ మళ్ళీ కావాలని అడిగి మరీ చెప్పించుకుంటారు. నిజంగా చెప్తున్నాను. నేను ఎంత కాన్ఫిడెంట్‌గా ఎందుకు చెప్తున్నాను అంటే, రీసెంట్ టైంలో మా అక్క వాళ్ళ బాబు కూడా సేమ్ అండి. ఉప్మా అంటే అస్సలు నచ్చేదంట కాదంట, తినేవాడు కాదంట. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత నేను చేసి స్టార్ట్ చేశాక వాడు అడిగి మరీ చేపించుకుని తింటున్నాడు అనమాట. పొద్దున్నే లేవగానే ఇంటి ముందు ముగ్గు పెట్టేసుకున్న తర్వాత దేవుడి పాటలు పెట్టుకుని తినే టైంలోకి మా దేవుబాబు గారు లేచారనమాట. చూసారా దేవుడి పాటలు ఎంత బాగా వింటాడంటే, దేవుడి పాటలు వాడు బాగా ఎంజాయ్ చేస్తాడని వాడికి అది అలవాటు ఉంది. వింటాడు, చూస్తాడనమాట. దేవుడి ఫోటోల వైపు అలా చూస్తా, టీవీ వైపు చూస్తా బాగా వింటాడనమాట. కాన్సన్ట్రేషన్ ఉంటుంది వాడికి. ఆ కొద్దిసేపు టైం వాడికి ఇచ్చేసిన తర్వాత, వాడిని కొంచెంసేపు ఎంగేజ్ చేసిన తర్వాత ఇంకా యాజ్ యూజువల్ ఇప్పుడు నేను పనులు స్టార్ట్ చేసుకోవాలి కాబట్టి, ఎందుకంటే పొద్దున్నే లేవగానే మోక్షబాబుకి టిఫిన్ పెట్టేయాలి కాబట్టి వాడిని ఇంకా మా హస్బెండ్కి అప్ చెప్పేసేసి నేను వంట చేయడానికి స్టార్ట్ చేశాను అనమాట. ఏం లేదండి, ఒక పొయ్యి మీద గిన్నె మూకుడు పెట్టుకుని దాంట్లో కొద్దిగా నెయ్యి వేసుకోవాలన్నమాట. దాంట్లో ఒక రవ్వ సూజీ రవ్వ వేసుకోవాలండి. సూజీ రవ్వ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దాంట్లో ఒక స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి. జీలకర్ర యాడ్ చేసిన తర్వాత కొంచెంసేపటికి దాంట్లోంచి మంచి ఫ్లేవర్ అనమాట, మంచి వాసన వస్తుంది అనమాట. ఒక కొంచెం సేపు వేగిన తర్వాత సూజీ రవ్వ జీలకర్ర కలిసి కొంచెం సేపు ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలండి. ఎందుకంటే జీలకర్ర అదేమంటారు దాని పేరు, చల్లారాలి కాబట్టి, బొంబాయి రవ్వ చల్లారాలన్నమాట. ఈలోపు ఒక పొయ్యి మీద ప్యాన్ పెట్టుకుని మళ్ళీ ఆయిల్ వేసుకుని పల్లీలు, పచ్చిశనగపప్పు, ఆవాలు, జీలకర్ర, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, క్యారెట్ ముక్కలు కూడా యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలండి. చిన్న చిన్నగా కట్ చేసుకుని అల్లం ముక్కలు కూడా వేసుకోవాలి. అవన్నీ ఫ్రై అయిన తర్వాత ఒక గ్లాస్కి 3 గ్లాసులు వాటర్ పోసుకోవాలన్నమాట. ఆ తర్వాత ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలండి. ఉప్పు మీకు తగినంత, టేస్ట్ తగినంత యాడ్ చేసుకోండి. బొంబాయి రవ్వ కొద్దిగా వేసి కలుపుకోవాలండి. మొత్తం అంతా ఒకేసారి కలిపేస్తుంది, మొత్తం ఈవెన్గా కలవదు, గడ్డలుగా కట్టేస్తుంది అనమాట. అలా కొద్దిగా పోసుకుని కలుపుకుంటే మొత్తం కలుస్తుంది అనమాట. చూసారు ఉప్మా ఎంత బాగా టర్న్ అవుట్ అయిందో. నెక్స్ట్ వచ్చేసి పల్లీ చట్నీ అనమాట. కొద్దిగా ఆయిల్ పోసుకుని మూకిట్లో దాంట్లో మనకు కావాల్సిన పల్లీలు, మన స్పైసీకి తగ్గట్టు పచ్చిమిర్చి వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. అంటే తెలుసు కదా చట్నీకి ఎలా చేసుకోవాలో అలా అనమాట. ఫ్రై చేసుకున్నాక అవి చల్లన్నాక అవి ఒక మిక్సీ జార్లో తీసుకుని దాంట్లోకి కొద్దిగా ఉప్పు, జీలకర్ర, వెల్లుల్లిపాయ పెట్టి మిక్సీ పట్టుకోవాలండి. దాంట్లో పోపు పెట్టుకోవాలన్నమాట. పోపు మీకు తెలిసిందే కదా, పోపు ఎలా పెట్టుకోవాలో. ఏం లేదండి, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసి పచ్చిశనగపప్పు వేసి పోపు పెట్టుకోవడం అనమాట. చట్నీ ఏంటంటే మరీ చిక్కగా ఉండకూడదు, మరీ జోరుగా ఉండకూడదని, ఈవెన్గా ఉండాలన్నమాట. చూసారా ఎంత బాగుందో చూడడానికి ఉప్మా అండ్ పల్లీ చట్నీ. చూడడం కాదండి, ఒకసారి తినండి. తిన్న తర్వాత నాకు కామెంట్ చేయండి, మీకే తెలుస్తుంది ఎంత బాగుందో. ఆఫ్టర్నూన్ లంచ్కి వచ్చేసేసి ఇది ములక్కాయ సాంబార్ అనమాట అండి. 1 గంట ముందు కడిగి నానబెట్టుకున్న కందిపప్పులోకి ములక్కాయలు, టమాటా, ఉల్లిపాయలు, చింతపండు, పసుపు, ఉప్పు, కారం వేసి పచ్చిమిర్చి కూడా వేసి ఒక 3 to 5 విజిల్స్ రానివ్వాలండి. అది కుక్ అయిన తర్వాత ములక్కాయ ముక్కలు ఎలా తీసి పక్కన పెట్టుకోవాలండి. ఎందుకంటే పప్పు మెదుపుతాం కదా, మెదిపేటప్పుడు ములక్కాయ ముక్కలు మళ్ళీ ఇదైపోతాయి అనమాట. అందుకని ఇక్కడ పప్పు పక్క తీసి పెట్టుకున్న కొద్దిగా అది దేవబాబుకి అనమాట. ఆ తర్వాత మనం మెదుపున్న పప్పులోకి మనకి కావాల్సినంత వాటర్ పోసుకుని, అంటే మరీ పలుచగా కాకుండా మరీ చిక్కగా కాకుండా మీడియంగా ఉండేటట్టు అనమాట వాటర్ పోసుకుని బాగా తెరలనివ్వాలండి. ఆ తెరినే టైంలో దాంట్లో మనం కరివేపాకు, కొత్తిమీర ప్లస్ మనం దాంట్లో పక్క తీసి పెట్టుకున్నాం కదా ములక్కాయ ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలండి. అందులోనే మనం ఎంటీఆర్ సాంబార్ పొడి కూడా యాడ్ చేసుకోవాలి కొద్దిగా. బాగా అది మెరుగుతున్నప్పుడు తెరలే టైంలో ఏంటంటే మనం పోపు కూడా పెట్టుకోవాలండి. పోపులో ఏం లేదండి, పచ్చిశనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయ వేసి పోపు పెట్టుకోవాలి. ఆ పోపు తీసుకెళ్ళి తెరులుతున్నటువంటి సాంబార్లు మిక్స్ చేసేయడమేనండి, అంతే. చాలా బాగుంటుంది టేస్ట్. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఈ పల్లీ చట్నీ విత్ ఉప్మా ప్లస్ ఈ సాంబార్ కూడా ఒకసారి ట్రై చేయండి. ములక్కాయ సాంబార్ నేను చెప్పిన విధంగా మీకు కంపల్సరీ నచ్చుతుంది. ఒకసారి నాకు నచ్చింది నాకు కామెంట్ చేయండి, ఓకేనా. ఇప్పుడు సాంబార్లోకి సైడ్ డిష్గా అందరూ ఏం చేస్తారంటే ఫ్రైలను లేకపోతే ఆమ్లెట్లను వేసుకుంటారు. బట్ దానిలోకి ఓర్మిరపకాయ సూపర్ ఉంటుందండి. బట్ ఇప్పుడు నా దగ్గర లేదు, అయిపోయి. అందుకని ఇప్పుడు నా దగ్గర ఉన్న వడియాలతో అడ్జస్ట్ అయిపోతున్నాను అనమాట. మమ్మీ మినపొడియాలు పంపించారు, నేనేమో సుజీరవ్వ వడియాలు అనమాట. ఈ రెండింటితో సెట్ అనమాట ఇవాళకి లంచ్ అనమాట. అది చూసారా సాంబార్ ఎంత బాగుందో, చూడడానికి కాదండి టేస్ట్ కూడా బాగుంటుంది. నిజంగా నన్ను నమ్మి ఈ 2 రెసిపీస్ మీరు చేయండి, ట్రై చేయండి, నచ్చుతుంది. అప్పుడు వచ్చి నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.
అదనమాట సంగతి. ఆఫ్టర్నూన్ లంచ్ అంతా అయిపోయినాక పిల్లలది నాది కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత ముద్దు దేవబాబుకి ముద్దపప్పు వేసి దాంట్లో కొద్దిగా నెయ్యి వేసి తినిపించాను అనమాట. చాలా బాగుంటుందండి. కంపల్సరీ పిల్లలకి డైలీ నెయ్యి పెట్టాలి, పెడితే హెల్తీగా ఉంటారు, బాగుంటుంది అనేది నా ఫీలింగ్. నేను డైలీ ఏదో ఒక పూట వాళ్ళకి కంపల్సరీ నెయ్యి యాడ్ చేస్తానండి వాళ్ళ మీల్గా. ఇంకా ఆఫ్టర్నూన్ అనమాట ముచ్చట్లో మోక్షబాబు వచ్చి నా ఒళ్ళో కూర్చున్నాడు. దేవబాబు వచ్చి నువ్వు కూర్చున్నావు ఏంటన్నా, నువ్వు లేగన్నా అన్న రేంజ్లో వాడి మీద పోట్లాడుతున్నాడు, గిల్లుతున్నాడు, కొరుకుతున్నాడు. అలా అనమాట. మోక్ష అనేమో అరుస్తున్నాడు, కొట్టేస్తున్నాడు, మమ్మీ గిల్లేస్తున్నాడు, మమ్మీ చూడు దేవుగాడు అనుకుంటా అనమాట. ఇదేవే చెప్పడం మర్చిపోయాను, మా మోక్షబాబు దేవబాబుకి ఒక ముద్దు పేరు కూడా పెట్టుకున్నాడు, బుడ్డిగాడు. ఆడి పేరు దేవబాబు కాదనమాట, బుడ్డిగాడు అనమాట. ఎంత క్యూట్గా పిలుస్తాడు అనమాట బుడ్డి అని. ఇప్పుడు వచ్చేసి మోక్షబాబు ఒక పాట పాడుతున్నాడు అనమాట. ఏంటంటే సూర్య గారిది బ్రదర్ సినిమాలో రెండై తిరిగిన సాంగ్ ఒకటి ఉంటుంది కదా, ఆ మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఆ సాంగ్ విన్నామన్నమాట. అది పట్టాడు, ఇంకా ఆ లిరిక్ పట్టేసేసి ధీరా 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 అంటున్నాడు అనమాట. ఆ లిరిక్ మీద నేను ఇద్దరిది ఇదే పెట్టి క్లిప్ పెట్టి వీడియో కూడా షార్ట్ పెట్టారంటే ఒకసారి ఆ షార్ట్ చూడకపోతే కనుక ఒకసారి వెళ్ళి చూడండి. అంతేనండి ఇవాళ వ్లాగు. నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్